ఇంజనీరింగ్ చేసి జీవితంలో పైకి వస్తా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పైకి వచ్చాము మేము. సో డేటా సైన్స్ క్లాస్ రూమ్. ఇది వచ్చేసి సిఎస్ఎం. టైము ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందో అని చూస్తూ ఉంటాము. మీరు సిఎస్సి ఇచ్చుకుంటే ఈ క్లాసుల్లో కూర్చొని టైంపాస్ ఇంకా మీ 4 years ఇందులోనే. ఇంజనీర్స్ డెడికేషన్. మెకానికల్ లేదు తీసేసి లాస్ట్ ఇయర్. ఇది ఏ బ్లాక్ అన్నమాట. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళ జేడి. ఇందులో 3 ఫ్లోర్స్. ఫస్ట్ ఫ్లోర్ లో సిఎస్సి, సెకండ్ ఫ్లోర్ సిఎస్ఎం, థర్డ్ ఫ్లోర్ లో ఈసీ. కూడా బీటెక్ చేసే బ్యాక్గ్రౌండ్ పడుతున్నారా పక్కా. చాలా థిక్లు, చాలా పనిష్మెంట్స్, ల్యాబ్ ఇవ్వడం అండ్ బీటెక్ లో మీకు సబ్జెక్ట్స్ గుర్తున్నా అలాంటి పనిష్మెంట్స్ బాగా గుర్తుంటాయి. యా కష్టపడి రాసిన కష్టపడి తెచ్చి ఇక్కడ ఏదో పుష్టి పడేసినట్టు పడేస్తారు. అందరు ఇక్కడికి వచ్చి లైన్ కట్టి మరి డబ్బు చూడండి ఎన్ని కప్స్. హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం మా మణికంఠ అన్నది కష్టార్జితం. క్యాంటీన్ అన్న వెరీ ఫేమస్. సో సిఎంఆర్ కాలేజ్ క్యాంపస్ టూర్ అడిగారు కదా, మన ఫిలిం అండ్ ఫోటోగ్రఫీ క్లబ్ వాళ్ళని అడిగాం. సో వాళ్ళు చూపిస్తా అన్నారు క్యాంపస్ టూర్. సో మన ఫిలిం అండ్ ఫోటోగ్రఫీ క్లబ్ నుంచి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ విష్ణు అండ్ అవినాష్ ఉన్నారు. సో ఇప్పుడు కాలేజ్ దగ్గరికి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్. సో లోపలికి వెళ్తాం. डालो आईडी डालो 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 बाबू आईडी डालो. సో లోపలికి ఎంట్రీ అవ్వాలంటే కాలేజ్ స్టూడెంట్కి ఐడి మెయిన్. అది తెలిసింది అనుకో, వీళ్ళు ఐడి లేనిదే రాని కూడా రాని లోపలికి. సో ఇంకేంటి, ఫస్ట్ ఏంటి, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? ఫస్ట్ 3 blocks ఉన్నాయి మొత్తం. ఫస్ట్ సి బ్లాక్. సి బ్లాక్. ఇది బ్లాక్ డేటా సైన్స్, ఐటీ అండ్ ఈసీ ఉంటాయి సి బ్లాక్ లో. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ డేటా సైన్స్, సెకండ్ ఫ్లోర్ ఐటీ అండ్ థర్డ్ ఫ్లోర్ ఈసీ. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ సి బ్లాక్. ఇది సెకండ్ బ్లాక్ బి బ్లాక్. ఇది మెయిన్ అడ్మిన్ బ్లాక్ అన్నట్టు. మొత్తం అడ్మినిస్ట్రేషన్స్ మొత్తం ఇలానే ఉంటాయి. అడ్మిన్ ఆఫీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఎగ్జామినేషన్ సెల్, చిట్లు పెట్టి దొరికి ఇక్కడికి రావాలి. అది అడ్మిన్ ఆఫీస్. అది డైరెక్టర్ సార్ క్యాబిన్. ఓకే. ఇది వచ్చేసి మళ్ళీ ఈ 3 blocks కి మిడిల్ ప్లేస్. చలో పైకి వెళ్దాం. ఫస్ట్ వెళ్ళంగానే మా డిపార్ట్మెంటే సిఎస్సి ఏఎంఎల్. అదే మా క్లాసు. అక్కడ మా హెచ్ఓడి క్యాబిన్. సో మీరేం డిపార్ట్మెంటో చెప్పలేదా? మాది డేటా సైన్స్ డిపార్ట్మెంట్, పక్కన డిపార్ట్మెంట్. మీది బ్రో? సిఎస్సి సెకండ్ ఫ్లోర్ సిఎస్సి. మెయిన్ సిఎస్సి అడుగుతున్నారు జనాలు. అది మా డేటా సైన్స్ నెక్స్ట్. డేటా సైన్స్ నెక్స్ట్. ఓకే. ఇటు సైడ్ వెళ్తే సిఎస్ఎం, ఇటు సైడ్ వెళ్తే డేటా సైన్స్. ఇటు వెళ్తే సిఎస్ఎం, అటు వెళ్తే డేటా సైన్స్. డేటా సైన్స్. ఎటు వెళ్దాం? సో డేటా సైన్స్ వెళ్దాం. మా డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఓకే, డన్. సో నోబల్ ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. మేము పర్మిషన్ తీసుకొని ఇంకా రికార్డ్ చేస్తున్నాం బయట. సో క్లాసెస్ జరుగుతున్నట్లు డిస్టర్బ్ చేస్తలే, ఎంటీ క్లాసెస్ మాత్రం చూపిస్తాం. మీ క్లాస్ రూమా? సో డేటా సైన్స్ క్లాస్ రూమ్. ఇది క్లాస్ రూమ్. ఇట్లా ఫర్నిచర్ అంతా ఇట్లా ఉంటుంది. ఫ్యాన్స్, ప్రొజెక్టర్. నైస్. ఇట్ని చూస్తే వ్యూ వచ్చేసి గేట్ కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది క్లాస్లో కూర్చుంటే. సో నెక్స్ట్ ల్యాబ్స్ ఏమున్నాయి, ఇటు సైడ్ ఏమేమి జరుగుతున్నాయి చూపిస్తాం. సో ఇట్లా షూస్ అన్నీ వదిలేసి బ్యాగ్స్ బయట పెట్టి ల్యాబ్కి వెళ్తాం. ఇది ఇంకో క్లాస్ రూమ్, ఫ్యాకల్టీ రూమ్, క్లాస్ రూమ్. అది డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్. ఫ్యాకల్టీ రూమ్. ఇవి వచ్చేసి వాష్రూమ్స్. ఈ ఫ్లోర్కి ఇట్లా డ్రింకింగ్ వాటర్ ఒకటి ఉంటుంది. క్లాస్ సో ఇది వచ్చేసి సిఎస్ఎంది. అదే సో ఇది వచ్చేసి సిఎస్ఎం. ఇది మా ఫర్నిచర్. అసలు యాక్చువల్గా మా క్లాస్ అటు సైడు,
ఇందాక ఉంది ఇలా క్లాస్ జరుగుతుంది కూడా, అది మా క్లాసు. సో దాంట్లోనే మాకు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ జరిగింది, కానీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ రాగానే క్లాసెస్ ఫిక్స్డ్ క్లాస్ అంటే ఏమీ ఇవ్వలేదు, జూనియర్స్కి ఇచ్చేసారు మాది. సో సిఎస్ఎం సి సెక్షన్ వచ్చాడు, ఇది బి సెక్షన్ వాళ్ళు కూర్చుంటారు, సైడ్ వచ్చేసి ఏ సెక్షన్. సో క్లాస్ ఇలా ఉంటుంది, బెంచెస్ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. అటు సైడ్ ఏమో వచ్చేసి బ్లూ పెట్టారు, ఇటు సైడ్ ఏమో టీవీ, అంతే సేమ్ ప్రొజెక్టర్ ప్రతి దాంట్లో. టైము ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందో అని చూస్తూ ఉంటాము. ఇది మా హెచ్ఓడి ఆఫీస్. ఇది వచ్చేసి ప్రతి ఒక్క ఫోటో వల్ల పెట్టేస్తారు. నోటీస్ బోర్డ్. ఇది మా ల్యాబ్లు, ఏఐ హబ్. సో ఫస్ట్ ఫ్లోర్లో డేటా సైన్స్ సిఎస్ఎం, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మెయిన్ సిఎస్సి అడిగారు కదా, సిఎస్సి అండ్ ఐటీ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ ఇలా నోటీస్ బోర్డులో పెడతారు. హెచ్ఓడి క్యాబిన్. మీ క్లాస్లో ఇయనా? సో ఇది వచ్చేసి సిఎస్సి క్లాస్ రూమ్స్. సో వీళ్ళ బెంచెస్ చూడండి, బ్రాంచ్కి డిఫరెంట్ ఉన్నాయి బెంచెస్, అది నాకు తెలియదు, ఇప్పుడు అర్థమైంది నాకు కూడా, అందరికి ఒకటే ఉంటుంది అనుకున్నా కానీ. సో సిఎస్సి బ్రాంచ్, మీరు సిఎస్సి ఇచ్చుకోవాలంటే ఈ క్లాసుల్లో కూర్చొని టైంపాస్, ఇంకా మీ 4 years ఇందులోనే. పక్కన ఇంకా వ్యూ మంచిగా ఉంటుంది. ఇంకా మనడు 4th year సిఎస్సియే కదా బ్రో నువ్వు. పచ్చని పొలాలు ఉంటాయి పక్కనే, పచ్చని పొలాలు, అట్లా చల్లగాలి చూస్తూ చల్లగాలితోటి క్లాసులు వింటూ పడుకుంటూ. సేమ్ సెటప్ మైక్. మా క్లాస్ లో చాక్ పీస్. మాకు ఒక దురదృష్టం ఏంటంటే మాకు ఇక్కడ టైం లేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, ఇక్కడ మాకు వాచ్ లేదు. ఎందుకు బ్రో చేతికి పెట్టుకున్నారు వాచ్? చేతి వెళ్ళడం జనరల్ అక్కడ ఉంటే అందరు చూస్తారు కదా. మీరు టైం లేకుండా క్లాసులు వినాలని సిఎస్సి వాళ్ళు. అదే వాళ్ళ తాపత్రయం. ఇది వచ్చేసి పైనుంచి మీ ల్యాబ్సా? మొత్తం ల్యాబ్స్ అన్ని ల్యాబ్స్. ల్యాబ్స్ ఇన్ కాలేజ్లో ఇంటర్నెట్ ఇష్యూ వచ్చినా ఇక్కడికి వస్తున్నారు. సో లోపల ల్యాబ్స్ జరుగుతున్నాయి కదా, వీళ్ళు ఆల్రెడీ తీసిన వీడియోస్ ఏమైనా ఉంటే క్లిప్స్ మీకు చూపిస్తారు, ఫొటోస్ అండ్ క్లిప్స్. పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, పైథాన్ జావా, పైథాన్ జావా, అది ఐఓటీ ల్యాబ్. ఐఓటీ అంటే ఏందమ్మా? అయిపోయావు, ఇంజనీర్ అయిపోయావు. సో ఇటు వచ్చేసి ఐటీగా, ఇది వచ్చి ఐటీ డిపార్ట్మెంట్. సో ఐటీ క్లాస్ రూమ్స్. ఐటీ క్లాస్ లో డైరెక్ట్ ఓవరాలే కనిపిస్తాను. అవునా? మంచి వ్యూ ఉందా ఐటీ వాళ్ళకి? ఇదేంటి మరి, ఇదెందుకు పెట్టారు ఇట్లా? దూకేస్తారా నవారా చేసేది? ఇదేందు బ్రో? మరి మా బ్రాంచ్కి లేదు, సిఎస్సికి లేదు, సిఎస్టీకి లేదు, ఓన్లీ ఐటీ వాళ్ళకి ఎందుకు ఇట్లా? ఐటీ వాళ్ళు కొంచెం దూకేసి బస్సులోకి వెళ్ళిపోతారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో ఇది వచ్చేసి మేము బేసిక్గా ఇటు సైడ్ ఎందుకు ఎప్పుడు వస్తాం అంటే మిడ్స్ అప్పుడు మాకు పడే క్లాస్ రూమ్స్ ఇవే. మన ప్లేస్ ఎప్పుడు అయితే అట్ లాస్ట్ అయినా పడుతుంది, లేకపోతే ఇటు ఫస్ట్ అయినా పడుతుంది, ఆ రెండే మెయిన్. ఐటీ క్లాస్ రూమ్స్ అన్నీ మా మిడ్లు పడతాయి. ఇది చూడండి, ఇంజనీర్స్ డెడికేషన్. ఆన్సర్స్ రాసుకోవడం, గోడల మీద ఆన్సర్ రాసి, బుక్కులు కూడా నిండిపోయినాయి చదివి. సిఎస్సిడి అని రాశారు, పాతది ఒత్తుతండి అన్ని. అట్లాగే ఉంటుంది, అట్లా రాసి అక్కడ చేసి ఉంది, ఇక్కడ చేసి ఉంది. కానీ ఐటీ ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డే లేదు. టీవీ ఉండే. సో సేమ్ అంతే, కింద ఎట్లా ఉంటుందో అదే ఉంటుంది. ఇది వచ్చేసి డ్రింకింగ్ వాటరా? హ్యాండ్ వాష్. డ్రింకింగ్ వాటర్ కి పక్క మెన్షన్ చేస్తారు డ్రింకింగ్ వాటర్. ఓకే,
సో నెక్స్ట్ లాస్ట్ బ్రాంచ్ ఏంటి బ్రో? ఈసీఈ ఈసీఈ. మెకానికల్ సో మెకానికల్ ఏం బ్రాంచెస్ లేరు ఇప్పుడు చెప్పండి. మెకానికల్ లేదు, తీసేసి లాస్ట్ ఇయర్. సో మెకానికల్ డిపార్ట్మెంట్ లేదు. మెకానికల్ ఉంటే పైన అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ వేరే బ్లాక్. ఓకే, నో మెకానికల్, నో సివిల్. సివిల్ కూడా లేదు కదా? మన ఇయర్తో లాస్ట్. ఓకే, ఈసీ ఒకటి మిగిలింది. ట్రిపుల్ లేసే ట్రిపుల్ ఏం కూడా లేదు. డేటా సైన్స్ ఇస్ ద మెకానికల్ ఆఫ్ మా టెక్నికల్ క్యాంపస్. ఓహో, మీ బ్రాంచా? మొత్తం రాడ్. రాడ్ ముందే చెప్పేస్తున్నా జనాలకి రాడ్ అని. పవన్ సిఎస్టీ చూస్ చేసుకోవద్దంట. బాగుంటుంది రాడ్ అనేది, చాలా బాగుంటుంది డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి ఈసీ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రా. ఏంటి బ్రో, ఫస్ట్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు బ్రో నువ్వు? లాంగ్వేజ్ ఒఫెన్స్ అంట, ఏం ఉండదు. క్యాంపస్లో మాత్రం ర్యాగింగ్ అస్సలు ఉంటుంది. భయపడకండి. క్లాస్ రూమ్స్ పట్టకుండా ఇక్కడ జట్రా. వాళ్ళందరూ ఏం పడాలి. ఐడి కార్డ్ నో ఇంటిల్. సో సేమ్ అన్నిటికీ డిపార్ట్మెంట్, ఓన్లీ ఐటీ వాళ్ళకే పెట్టలేదు బోర్డు అంతే. డిజిటల్ సిస్టమ్స్. లోపల ఎక్విప్మెంట్ కూడా అన్నీ ఉంటాయి. సో లోపల ల్యాబ్ జరుగుతుంది. చీకటి ఈసీ ల్యాబ్స్ అంటే చాలా స్ట్రిక్ట్, సాగొట్టేస్తారు. ఇదిరా ఏడి ల్యాబ్, మా కిందనే రాడ్ ల్యాబ్. ఆ ల్యాబ్తో ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. అసలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. అయినా సిస్టమ్ పట్టు సిఎస్సి వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి అసలు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ వచ్చి వైర్లు అన్నీ పెట్టాలా? నేను ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా అదో నరకం మనకు వచ్చేది. ఈసీ వాళ్ళ క్లాస్ రూమ్సా? రైట్ ఇన్ సి బ్లాక్. ఎగ్జామ్స్, ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్స్ రాశాక కింద చూస్తే మొత్తం చిట్టీలు ఉంటాయి. చిట్టీలు రాసి కింద పడేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే విసిరేస్తూ ఉంటారు. విష్ణు ఎన్నో విసిరే ఉంటాడు ఈ పాటి. సో సేమ్ క్లాస్ రూమ్స్. ఇది ల్యాబ్, ఏసిఎస్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్ అని ఉంటుంది. వైట్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు, టక్ విత్ టక్, ఫార్మల్ షూస్, మొత్తం ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. షేవింగ్ మై నేమ్ ఇస్ నో బియర్డ్. ఇట్లా ఇట్లా మేము ఉన్నట్టు పోయినాం అనుకో, గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్ అంటాడు. ఇక ఒకటే మాట. ఈసీ క్లాసెస్. ఫ్యాకల్టీ సేమ్ అంతే మళ్ళా. కానీ ఓన్లీ ఈసీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ బయట పైన ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేషన్, కూల్ వాటర్ వైర్ల వల్ల వైర్ల కనెక్షన్లు పెట్టి అక్కడ మనల్ని క్లాస్ జరిగేటప్పుడు పోయి హాయ్ చెప్పుకుని అంట. జూనియర్స్ని బెదిరిస్తున్నారా? బెదిరించావు అనుకో, ర్యాగింగ్ ఇస్ ఆఫెన్స్ అసలుగా. మనల్లో మొత్తం క్లాస్లో హాయ్ చెప్పారు మొత్తం. ఈసీయా? ఇదంతా నెట్ ఉంది. పవరాలు రాకుండానా మనం తప్పించుకోకుండానా? రెండింటికి వాడేశారా? ఇట్లా నేను ఎప్పుడు రాలేదురా. నేను ఎప్పుడు రాలే. మనం కాలేజ్కి ఎప్పుడు వచ్చామనిలే కానీ ఈ టెర్రస్ రానికి. సో టెర్రస్ అమ్మా మొత్తం సోలార్ ప్యానెల్స్, పవరము. ఇంజనీరింగ్ చేసి జీవితంలో పైకి వస్తా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పైకి వచ్చాం మేము. ఇంట్లో ఉంది డైలాగ్. సో పైకి వచ్చేసాం. 4th ఇయర్లో పైకి రమ్మంటే దీని పైకి వచ్చాము. సో అది వచ్చేసి ఏంటి బ్రో? ఆడిటోరియం. నాకు తెలుసు కానీ వీళ్ళ చేత అడిపిస్తున్నా కావాలని. ఆడిటోరియం అండ్ లైబ్రరీ దాంట్లోనే ఉంటుంది. ఆ, దాని లోపల మధ్యలో ఎగ్జామినేషన్ సెల్ ఉంటుంది. టీపీ అక్కడే ఉంటాడు.
ఓకే. సో అటు వెళ్తే ఏమో వచ్చేసి చెట్లు పొదలు పొదలు కనిపిస్తున్నాయి కదా, అటు వెళ్తే క్యాంటీన్, ఇక్కడంతా గ్రౌండ్, అది వచ్చేసి ఓఆర్ఆర్, అది వచ్చేసి హాస్పిటల్, సిఎంఆర్ హాస్పిటల్. సిఎంఆర్ హాస్పిటల్ అంటారా బాబు, ఫ్రీ ట్రీట్మెంట్. అదే ఎక్స్పీరియన్సా? 10 to 4. 10 to 12. 10 to 12. 10 to 12ఏనా? 5G సిరీస్ అంట ఎగ్జామ్ ఒకటి బ్రో, మన ఈసీ కాదు మన సాఫ్ట్వేర్ అన్ని. ఏది పక్కన ఇదిరా క్యాంపస్ వైఫై టాప్. ఇది వైఫై టాప్ లో ఉంది. వైఫై ఎందుకు మీరు టాప్ లోకి వెళ్ళాలని మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, వైఫైని తీసుకెళ్ళి. ఎందుకు ఉందో మాకు ఇంకా కూడా అర్థమైతే లేదు. హ్మ్. 2 సంవత్సరాల మీద కానీ సిగ్నల్ రావు, నెట్ రావు, వైఫైలు ఉంటాయి కానీ. పైన వ్యూ, థర్డ్, సెకండ్, ఫస్ట్ గ్రౌండ్, అంతే. పా లెట్స్ గో. మొక్క కూడా పెరిగింది చూడు పైన. బి బ్లాక్ తర్వాత ఇది ఏ బ్లాక్, ఫస్ట్ ఇయర్ బ్లాక్ ఉంటుంది మొత్తం ఇక్కడ. ఫస్ట్ ఇయర్స్ బ్లాక్. సో బ్లాక్ ఏ. జూనియర్స్ ఇప్పిద్దామా? జూనియర్స్ కదా అంటే పిలుస్తాం. పిలు ఎవరున్నారు? సో బ్లాక్ చూపియండి జనాలకి, క్యాంపస్ టూర్ కావాలంట. బ్లాక్ టూర్. చలో మా కాలేజ్ ఎలా ఉంటుందో చూపిద్దాం. ఇది ఏ బ్లాక్ అన్నమాట. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళ చేయండి. ఇందులో 3 ఫ్లోర్స్. ఫస్ట్ ఫ్లోర్ లో సిఎస్సి, సెకండ్ ఫ్లోర్ సిఎస్ఎం, థర్డ్ ఫ్లోర్ ఈసీలో ఐటీ ఫస్ట్ ఫ్లోర్. ఐటీ ఫస్ట్. సో ఏ బ్రాంచెస్ ఎవరెవరు చూపిస్తారు? పైకి వెళ్దాం. వీళ్ళిద్దరే చెప్తారు లేపా. పైకి వెళ్ళిపోదాం. నచ్చిందన్న. సో ఇదేంటి? ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఇది. ల్యాబ్ జరుగుతుందా? ఇది బీపీఎస్ ల్యాబ్. ఫస్ట్ ఇయర్ లో అందరితో ఒక కామన్ సబ్జెక్ట్, కోడింగ్ సబ్జెక్ట్ బీపీఎస్. ఇది ఎల్సిఎస్ ల్యాబ్. దిస్ వన్ ఓపెన్ ద ఎల్సిఎస్ ఇదంతా సిఎస్సి సెక్షన్స్ అని చెప్తావు. ఎట్లా తప్పించుకోవాలా? ఇదంతా ఈ ఫ్లోర్ మొత్తం 4 సిఎస్సి క్లాస్ రూమ్స్. మామూలు క్లాస్ అన్నమాట. విఐపీస్ అందరు ఇందులో ఉంటారు. సేసేయా? మహాన్ బాగుందన్న, అంట గట్టి గరిచేవేంట్రా. సైలెంట్ వస్తున్నాము మరి మన వెళ్ళి అవుతున్నారు. ర్యాగింగ్ ఫైన్స్. హెచ్ఓడి ఫ్లోరా? మన ఖమ్మం సత్పల్లి మీ ఇంటి పక్కన సెట్ చేసేద్దాం. సెకండ్ ఫ్లోర్ సిఎస్ఎం ఇంకా ఐటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అది సిఎస్ఎం ఏ అండ్ అది సిఎస్ఎం సి. మీకు హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ సార్ క్యాప్. ఇది వచ్చేసి ఏఎంఎల్ సెక్షన్. ఓకే. ఎప్పుడు పెట్టారా? ఈజీ ల్యాబ్. ఆటో క్యాడ్స్ అవన్నీ ఇలానే. ఐటీ అదే? నువ్వు ఐటీ కదా? మా పాత క్లాస్ 2 years బ్యాక్ ఐటీ. చాలే, క్లాస్ డిస్టర్బ్ చేయకూడదు, మళ్ళీ తిడతారు వద్దుదా. ఇవి వచ్చేసి అసైన్మెంట్లు. మా కాలేజ్ అసైన్మెంట్స్ ఫస్ట్ ఇయర్ ఒక లింక్ పెట్టచ్చు కదా. చెప్పాలంటే చాలా కష్టంగా పెట్టిద్దాం. అది ఫస్ట్ ఇయర్ ఏమేమి తెలుసా? ఎవరెవరు? శ్రీనివాస్ ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి? మ్యాథ్స్, ఫౌండర్ ఆఫ్ మ్యాథ్స్. ఆయన కూడా బీటెక్ చేసే బ్యాక్లాగ్ పడుతున్నారా పక్కా. మేము అప్డేట్ ఫిజిక్స్ ల్యాబ్ అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ ఫిజిక్స్ ల్యాబ్ ఇక్కడ జరుగుతుంది. ఎక్విప్మెంట్ అది బాగానే ఉంది. ఏ ఈక్వెంట్ పోయినా కూడా పక్కా ఏరియా చేస్తారు. బైక్స్లో అయితే బాగా పెట్టుకుంటుంది. చూసుకోండి ఎంత పెద్దగా ఉంది మన
ఇందులో చాలా ఏమైంది ఫెయిల్ అయినావా? ఇందులో చాలా తిట్లు చాలా పనిష్మెంట్స్ లాగి వాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా ఈసీ ఉంటాయి. బి అండ్ సి కెమిస్ట్రీ ల్యాబ్, ఇది ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్. ఇది మా కెమిస్ట్రీ ల్యాబ్. ఎక్విప్మెంట్ మొత్తం గ్లాస్తో మేడ్ అయి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కాలేజ్లో ఫైన్ గట్టి ఉంటాయి, వేరే లెవెల్ ఫైన్స్. ఎంత? మినిమం స్టార్టింగ్ 5,000. ఇంప్రూవ్ చేస్తే ఉన్నదంతా రాస్తారు. ఇది ఈసీబీ అండ్ ఇది ప్రోలో సిఎస్డి డిపార్ట్మెంట్ కూడా ఉంది. సిఎస్డిఏ అంతా సిఎస్డిబి మా డిపార్ట్మెంట్. ఓకే. ఇది డేటా సైన్స్ బి. కింద మీరు ఇయర్స్ క్లాస్ చేశారు కదా, ఇది ఇంగ్లీష్లో ఇంకొక క్లాస్. గ్రూప్ డిస్కషన్ అయింది. బీటెక్లో మీకు సబ్జెక్ట్స్ గుర్తున్నా గుర్తున్నా అలాంటి పనిష్మెంట్స్ బాగా గుర్తుంటాయి. యా, ఎంతమంది ఉన్నారు చూడండి ఎంతమంది హెచ్ఓడి దగ్గర లైన్ పెట్టారు. మనది ఇవన్నీ డైనింగ్ హాల్. అన్ని ఒఫిషియల్ మీటింగ్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి. అవునా? నువ్వు వెళ్ళా ఆఫీషియల్ మీటింగ్స్కి? నేను వెళ్ళాను. ఇది మా చైర్మన్. క్రియేటివిటీ చూడాలి అసలు. కొబ్బరి చెప్పు. కొబ్బరి చెప్పు. అన్నీ కష్టపడి తెచ్చి ఇక్కడ ఏదో పుష్టి పడేసినట్టు పడేస్తారు. రాసినవి కరెక్షన్ కోసం అడుక్కొని తిరిగినవి అన్ని తెచ్చి పడేస్తారు. ఆటోలో ఎక్కించి పంపించేస్తారు. అంటే ఒక రీల్ తెలుసు కదా, రాసిన రికార్డులు అన్ని పైన నుంచి గమ్ చేసి ఒక ఆటోలో పడేస్తారు. అలాంటి వాళ్ళ బీటెక్ లో ఎప్పటికీ గుర్తుకోండి. ఇది ఎగ్జామినేషన్ సెక్షన్. ఇది మొత్తం మా సప్లై బ్యాచ్ అందరు ఇక్కడికి వచ్చి లైన్ కట్టి మరి ఎన్ని ఉన్నాయి సప్లీలు? ఇదేం లేదు, తప్పుడు కింద ఆడుకోవడానికి బాగుంటుంది. ఇలా ఆడాలి చూపి. ఇదొకటి స్టోర్ రూమ్. ఏం స్టోర్ చేసావు? ఇందులో అన్ని రికార్డ్స్ చీపుడ్లు అవన్నీ ఇక్కడ ఉంటాయి. హాయమ్మా. అది వచ్చేసి మా ల్యాబ్స్, ఏఎంఎల్ సెంటర్ మాయే. సో అటు నుంచి రాగానే స్ట్రైట్ వెళ్తే ఇంకో గేట్. ఇది వచ్చేసి డి బ్లాక్, జనరేటర్ రూమ్. క్లాసులు లేకపోతే చల్లా కబుర్లు. చింత చెట్టు. ఎప్పుడన్నా ల్యాండ్ మార్క్ అడగాలంటే ఎక్కడున్నారా అనగానే ఏం చెప్తారు తెలుసా? చింత చెట్టుకి. నేను అడిగిస్తున్నా. లైబ్రరీ, ఇది లైబ్రరీ. బాబా సైలెన్స్. ఒకదా సైలెన్స్ అని చెప్పి దున్న పనులు వదులుతుంది. వాళ్ళు అన్ప్రొఫెషనల్. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? ఏమంటారు తెలుసుకొని చెప్పు. వీడియో అన్ప్రొఫెషనల్. ఫస్ట్ ఇయర్స్ కదా, ఎప్పుడు ఆడాలి తెలియదు. స్పోర్ట్స్ చూపిద్దామా? ఫస్ట్ ఇయర్స్ ఎందుకని? ఇదేం ల్యాబ్ బ్రో? అది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్. తీస్తారా మొత్తం అన్ని? వర్క్ షాప్ జరుగుతుంది కింద. అక్కడ వర్క్ షాప్ ఉంది ఇంకొకటి. ఇది ఇంకా ఇనాగ్రేట్ అవ్వలేదు. ఇన్నోవేషన్ హబ్ ఇనాగ్రేట్ అయింది కానీ యూజ్ చేయట్లేదు. ఫస్ట్ ఇయర్ వచ్చి యూజ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది. ఒకప్పుడు ఇంజనీరింగ్ ఒకప్పుడు ఇంజనీరింగ్ వర్క్ షాప్, ఐటీ హబ్. 10 సార్ల మధ్యలో కే బ్లాక్. ఏ బ్లాక్? మనోజ వాళ్ళ బ్లాక్. రోజు పొద్దున్నే వచ్చి మనోజ ఊడుస్తుంది, క్లీన్ చేస్తుంది. ఎందుకంటే మనోజ స్పోర్ట్స్ క్లబ్ కి వీపీ, పెద్ద వీపీ. వీపీ అంటే వైస్ ప్రెసిడెంట్. ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డి కూడా పీకుతుంది మనోజ అని. ఏం సార్ మరి ఇది మరి టూ మంది చేస్తున్నారు మీరు. అట్లనే ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ గట్టి వీకే అంటే పోస్ట్ ఇస్తారు. మాడోడు వైస్ ప్రెసిడెంట్ అర్థనాడా? ఇది ఇంజనీరింగ్ వర్క్ షాప్. ఇందులో పెద్ద చిమ్మిలా అందులో నుంచి పిశాచ్ సినిమా దయ్యం వచ్చినట్టు వస్తుంది అనుకో. ఫస్ట్ టైం మీరు ఏ కష్టాలు పడాలి అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి కొయ్యడాలు అట్లీస్ట్ అతికేయడాలు అన్ని ఇక్కడే చేస్తారు. క్రికెట్ సెట్, మ్యాట్, వికెట్స్. ఉన్న కాలేజెస్ అన్ని క్యాంపస్లో సిఎంఆర్ క్యాంపస్లో మాకు ఇండోర్లో
స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. విత్ జిమ్. జిమ్ విత్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్ అన్నీ ఉన్నాయి. షూస్ బయట ఇప్పేసి వెళ్ళాలి. మ్యాండేటరీ. అసలు మనోజ కస్టమర్ దొరుకుతుంది. ఇట్లా లాగిన్ బుక్ రాసుకొని వెళ్ళాలి. నేను డైలీ జిమ్కి వెళ్తున్నప్పుడు వెళ్తుండే అంతే. షూ ఇప్పేసి రెండు అందమైన స్పోర్ట్స్ క్లబ్ ఎంత బాగుంటుందో విశాలంగా సైలెంట్గా బ్లూగా ఉంటుంది. చూడండి మా బ్యాడ్మింటన్ కోర్ట్ ఏ, కోర్ట్ బి, కోర్ట్ సి. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్స్ క్లబ్లో రాగానే మీ ఫోన్స్ అన్ని సైలెంట్గా ఉండాలి. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ స్పోర్ట్స్ క్లబ్. ఇది మా జిమ్. బీ ఫిట్. మా జిమ్. మా ఫిట్ ప్లేస్. నా జిమ్ అబ్బాయి ఎన్ని రోజులు అయింది బాబు వచ్చి. బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు కదా. జిమ్ చూడండి జిమ్ జిమ్ టేబుల్ టెన్నిస్, స్నూకర్స్ కూడా ఉన్నాయి. స్నూకర్ పార్లర్. స్నూకర్ టేబుల్ టెన్నిస్, స్నూకర్. మీకు ఎంతమందికి స్నూకర్ వచ్చో కింద కమెంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వాడుతున్నాను. షైన్ కదా చూడండి. మా కాలేజ్కి ఇది చూపించలేదు, ఇదంతే. వాష్రూమ్స్, ట్రైనింగ్ రూమ్స్. ఇవి వచ్చేసి లాకర్స్. అవన్నీ చెప్పు. వసంత మాకు వచ్చిన స్పోర్ట్స్కి చాలా మెచ్చుకొని మాకు సపరేట్ మా ప్లేయర్స్కి సపరేట్గా ట్రైనింగ్, డైట్ అన్నీ ఆమె పెట్టుకొని మాకు చాలా సపోర్ట్ చేస్తారు. చాలా కప్స్ వచ్చాయి. అచీవ్మెంట్స్ చూడండి ఎన్ని కప్స్. పెద్ద కప్. డిస్ప్లే కప్. ఏ మా కాలేజ్ కదా అంటే నువ్వు ఈ కాలేజ్ ఏఎన్ఆర్. వేరియస్ కాంపిటీషన్స్ ఇంకా ఇవన్నీ జరిగినప్పుడు సిఎంఆర్ అన్నింటిలో పార్టిసిపేట్ చేసి విన్ కప్స్. నైస్. వాళ్ళెవరు గెలుచుకోవాలి. తెలుసుకోవాలి, తీసుకుంటే రావు. మేము హృదయాలు గిన్నీస్ వరల్డ్ వన్ ఆఫ్ అవర్ ప్లేయర్ ద మోస్ట్ ఫుల్. బిగ్ స్ట్రైక్స్. ఓకే. సో ఇది చెస్ క్యారమ్స్. కమాన్. ఇది మా ఒక స్పెషల్ స్పోర్ట్స్ ఆర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ వరకు. లాస్ట్ ఆర్ లేదా అలా ఆడుకోవచ్చు. చూడండి మేము ఫోర్త్ వాళ్ళం టైం పర్ఫెక్ట్ ఆడుతున్నాం. అవి సరిగ్గా స్టార్ట్ అరేంజ్ చేసి ఆడచ్చి ఎందుకు ఉంటుందో మేము అసలు క్యారమ్ అంటాము. చెప్పు వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ తిట్టడం ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా నాకు వచ్చి ఆడతాం, వీళ్ళకే రాదు. మళ్ళీ జూనియర్స్కి నేర్పిస్తారా మీరు? వచ్చిన వాళ్ళు అచీవ్మెంట్స్ తెచ్చుకోవచ్చు, రాని వాళ్ళు నేర్చుకుంటారు. హలో క్యారమ్ ఎలా ఆడాలి తెలుసా? చిన్నగా గుర్తుందా? అట్లా పడదు. వెనకాల రాసం. ఆగు ఇద్దరు మళ్ళీ లేకపోతే నూకుడే అన్నీ. నేను అవసరం డైరెక్ట్ వేస్తాను. చెప్పు. ఆగు సైలెంట్. వైట్ ఫుట్బాల్. ఫుట్బాల్ స్టార్ట్. పైన బాస్కెట్. ఎవరికైనా ఇస్తారా ఇది? ఐడి కార్డ్ పెట్టి ఎవరైనా తీసుకోవచ్చు ఆడుకోవడానికి విత్ పీటీ పర్మిషన్. ఇది హ్యాండ్ బాల్. ఎవరు రాదు అన్నట్టు. హ్యాండిల్ బాల్ ఉంది. నీకు ఇది హ్యాండ్ పట్టుకో. లేదు. ఇది త్రో బాల్. ఇంకా పైన బాస్కెట్ బాస్కెట్ బాల్. హెల్మెట్ పెట్టుకో. ఏమో బాస్కెట్ బుక్ అంత దుమ్ము ఉంది చూసావా? చూద్దాం. పెట్టుకోవాలి, పెట్టుకున్నాక చెప్పాల్సిందని. బాస్కెట్ బాల్ క్రికెట్ కిట్. నీకు అదొకటి వచ్చా? ఇంటర్నేషనల్ అచీవ్మెంట్స్ ఆఫ్ సిఎంఆర్ క్యాంపస్. ఇదిగో మా వాడికి అట్లా ఆవట్లేవు.
తబ్బే అంటాడు ఏం మా మహేంద్ర సింగ్ ధోని వ్యూ కాలేజ్ అది హాస్పిటల్ ఎవరిది ఏదో చెప్తాను దాన్ని హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం మా మణికంఠ అన్నది Hmm. కష్టార్జితం సప్లీలు వీళ్ళు కట్టి దాంట్లో ఒక బ్లాక్ పేరు కంపల్సరీ మా అన్న పేరు తర్వాత నేను చేయాలి అన్నకి చెల్లికి రాసిస్తారు మరి మల్లారెడ్డి నీకు మా మణికంఠ అన్న లివింగ్ లెజెండ్. సో ఇది వచ్చేసి కెఫ్టీరియా. వెరీ ఫేమస్ కాలేజ్లోనే ఫేమస్ అన్నారు. వీడియో కోసం కొంటున్నారా? బా ఎంత ప్రేమరా. క్లబ్ మా కాలేజ్లో ఓవెన్ అవసరం లేదు సమస్య, ఎందుకంటే ఇదే ఒక పెద్ద ఇదిగో, మీరు వెంకటేశ్వర మూవీ ఉంటుంది మీరు ఫ్యాన్ ఆన్ కానీ ఫ్యాన్ ఎలా చెప్తారు కదా అవుట్ ఫ్యాన్ లాంటిది కానీ ఆన్ అవ్వదు. ఇది కూడా చైర్ లాంటిది కానీ చైర్ ఉండదు. ఎగ్జామ్ ఇలా కూర్చోవాల్సి వస్తుంది. కూర్చో. ఇది కూడా సేమ్ అట్టింది. వాళ్ళ చూపించారు జైలు జైలు మూడోసారి జైలు. దుమ్ము లేపుతుంది అంటే ఏమో అనుకోకుండా అట్లా దుమ్ము లేపుతారు అట్లా. ఇవి ఈ కాకిరెట్టలు ఏంటి? ఆడదామంటే ఒక కర్ర లేదు, ఏం లేదు. కర్ర అడిగి తీసారు. మేము కర్ర అంటాం. ఒకసారి ఏమంటారు కర్ర. ఫ్యూజ్ స్టిక్ అంటారు. అవునా? మరి దాన్ని ఏమంటారు చెప్పు. అది అదేంటి? అదేంటి సాలిడ్సా స్ట్రైప్సా చెప్పు. సాలిడ్స్ స్ట్రైప్స్ అంటే స్ట్రైప్స్ అంటే 8 బాల్ పోల్కి స్నూకర్కి తేడా చెప్పు. 8 బాల్ పోల్కి స్నూకర్కి తేడా చెప్పు. పూల్లో కాదు 8 బోర్డ్ పూల్లో బ్లూ కలర్ బ్రౌన్ కలర్ ఎల్లో కలర్ పాయింట్స్ సపరేట్ పూల్లో ఒకటే ఉంటుంది కాదా? క్లాస్ లేదా? మా మిమిక్రీ మా కాలేజ్ ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్. Thank you so much for giving this golden opportunity. ఇది అషు అది నువ్వా? ఇది జాను అది మనోజ. అది అవినాష్. ఇది జాను ఇది అవినాష్.